ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా అరికపుడి. ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవ కేటీఆర్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం సిగ్గుచేటని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇదేం దుర్మార్గం, ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ హోదాను పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం ఎక్కడి సంస్కృతి? కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని పూర్తిగా కాలరాస్తోంది, సాంప్రదాయాన్ని మంటగలుపుతోంది. దేశ అత్యున్నత చట్టసభలో ఒక న్యాయం, రాష్ట్ర అత్యున్నత చట్టసభలో మరొక న్యాయమా అని ప్రశ్నించారు కేటీఆర్. అయ్యా కేటీఆర్, మీ సర్కారులో కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ తరపున గెలిచిన వాళ్లకు మంత్రులు పదవి ఇచ్చావు, కానీ అప్పుడు గుర్తు రాలేదా? ఈ అనర్హతలో సిగ్గు వాళ్ళకు లేదా, మీకు లేదా? నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని మీ నాన్న నేర్పిన ఈ పార్టీ ఫిరాయింపులు మరొకరు చేస్తే సిగ్గు లేదా అంటావా? అంటే నీకు ఉందా?